ఆర్ఎస్ఎస్ అంటే అణువణువున విషం చిమ్ముతుంటారు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక ఖర్గే, తండ్రి కొడుకులు. రాహుల్ గాంధీ కంటే తీవ్రమైన ద్వేషం ఉంది ఆర్ఎస్ఎస్ మీద. ఆర్ఎస్ఎస్ గురించి తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేయడంలో సిద్ధహస్తులు. గతంలోనే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని పిలిపించినటువంటి ప్రియాంక ఖర్గే. అప్పట్లో సిద్ధరామయ్య ప్రభుత్వం ఉంది, ఇతను మంత్రిగా ఉన్నాడు, కానీ హోంమంత్రిత్వ శాఖ కాదు. ఇప్పుడు డికే శివకుమార్ మంత్రివర్గంలో మల్లికార్జున్ ఖర్గే కొడుకైనటువంటి ఈ ప్రియాంక ఖర్గేకి హోంశాఖ అప్పగించారు. ఇప్పుడు ఆయన్ని ముస్లిం సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి, ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ పెట్టమని, ఆర్ఎస్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయమని. అదే చేస్తే గ్యారంటీ హైకోర్టే కొట్టేస్తుంది, సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఇంకోవైపున దేశవ్యాప్తంగా ఒక టెంపో క్రియేట్ అవుతుంది ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా అన్నటువంటిది మల్లికార్జున్ ఖర్గే వాళ్ళ నాన్నకి తెలుసు. కానీ మల్లికార్జున్ ఖర్గేకి ముందు తను హీరో అవ్వడం ముఖ్యం అక్కడ, ముస్లింల్లో, క్రిస్టియన్స్లో, ఎస్సీ ఎస్టీలో. కాబట్టి ఏం చేస్తారో చూడాలి.